మరోవైపు తిరుపతిలో కూడా ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ దాడులకు సాక్ష్యాలు ఉన్నా పోలీసులు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. బాధితులపై చర్యలు తీసుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నాని సతీమణి ధర్నాకు దిగారు. ఎస్పీ గారు వెంటనే 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 దాడి చేయని వాళ్ళ వెంటనే దాడి చేయని వాళ్ళ వెంటనే దాడి చేయని వాళ్ళ వెంటనే దాడి చేయని వాళ్ళ వెంటనే ప్రజాస్వామ్యాన్ని 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 ఎస్పీ గారు వెంటనే ఎస్పీ గారు వెంటనే. చూస్తున్నాం తిరుపతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తిరుపతి నగరం అట్టుడికిపోతోంది. నిన్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనతో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. వైసీపీ దాడులకు సాక్ష్యాలు ఉన్నా ఇటు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కరిని కూడా అరెస్టు చేస్తలేరు అని చెప్పి టీడీపీ శ్రేణులు కూడా భగ్గుమంటున్న పరిస్థితి. ఇక బాధితులపై చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నాని సతీమణి ధర్నా కూడా దిగిన పరిస్థితి. చూస్తా ఉన్నాం ముఖ్యంగా తిరుపతిలో ఇటు వైసీపీ ముఖల దాడుల నేపథ్యంలో కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్న దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకున్నాం. దినేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా గానీ ఇలాంటి పరిస్థితులే, అంటే ఇక ఓటమి భయంతో అధికార పార్టీకి సంబంధించిన గూండాలు ఈ విధంగా దాడులు చేస్తున్న పరిస్థితులు తిరుపతిలో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. మొత్తం మీద మొన్న ఎన్నికలు పూర్తయిన తర్వాత నుంచి కూడా చంద్రగిరిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్నటి రోజు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి యొక్క ఈవీఎంలు కావచ్చు, అలాగే వీవీప్యాట్లు కావచ్చు, సరైన విధంగా భద్రత చేయలేదు. కనీసం టీడీపీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే వాటిని తరలించడం జరిగింది. వీటిని పరిశీలించడానికి నిన్న మహిళా యూనివర్సిటీలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పులివర్తి నాని కావచ్చు, వాళ్ళ మిసెస్ సుధా కావచ్చు, వీళ్ళు వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు వైసీపీ నేతలు ప్రీ ప్లాన్డ్ గా కార్లు వచ్చి దాడి చేశారు, కార్ని ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద సుత్తులు, కత్తులు, అలాగే బీరుపాటలు, రాళ్లని విసిరి భయానక వాతావరణంతో పాటు హత్యాయత్నం చేశారు. అయితే ఇంత జరిగి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గరనే ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున నిరసన, మొత్తం వెహికల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ఆగిపోయినటువంటి పరిస్థితి తిరుచానూరుకు సంబంధించి. దీంతో వీరు డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా టీడీపీ నేతల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఆమె పులివర్తి నాని మిసెస్ ఉన్నారు. అమ్మ, చెప్పండి మీ డిమాండ్ ఏంటి, ఏం జరుగుతోంది అసలు? నిన్న 3 గంటలకి నాని గారి మీద హత్యాయత్నం జరిగింది. ఒక్క సెకండ్ తేడా గన్ మ్యాన్ కాపాడకపోయింటే ఈరోజు నాని గారు లేరు ఇక్కడ. ఒక్క సెకండ్లో ప్రాణాలు కాపాడాడు గన్ మ్యాన్. ఆయన ప్రాణాలు అడ్డం పెట్టి క్లియర్ ఫుటేజ్ ఎవిడెన్సెస్ మా వీడియోస్ మేము ఇచ్చాం. కార్ డాష్ బోర్డ్లో ఉన్నాయి క్లియర్ విజువల్స్. ఒక గంటలో అరెస్ట్ చేస్తానని ఎస్పీ చెప్పారు. గంట అయిపోయి ఒక రోజు అవుతుంది, ఇంకొక కాసేపు అయితే. పొద్దున్న లేసి ప్రివెంటివ్ అరెస్ట్లని మా వాళ్ళని అందరినీ తెచ్చి స్టేషన్లో పెట్టుకున్నాడు. తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయకుండా, ఒకవేళ నీకు వాళ్ళు దొరకలేదు అనుకుంటాం, నీకు పోలీసులో వెతుక్కుంటావు, తప్పు చేసినాడు పారిపోయినాడు కూడా అనుకుంటాం, అది జరుగుతుంది. ప్రివెంటివ్ అంటే నువ్వు 2 పార్టీల వాళ్ళని తెచ్చిపెట్టుకోవాలా? మమ్మల్ని తెచ్చిపెట్టేది ఏంది ఇక్కడ స్టేషన్లో? ఇప్పుడు ఎస్పీ చెప్పేది ఏమంటే భయం అంటే ఆయనకు అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సిఐ, డిఎస్పీ, ఎస్పీ అందరూ. ఎస్పీ క్లియర్ స్టేట్మెంట్, ఇక్కడ ఉన్న తిరుచానూరు ఈ పరిధిలో వాళ్ళు ఉన్నారని మేము చెప్తున్నాం. సమ్మెటలు అంతా ఇచ్చింది ఇక్కడ మనుషులని మేము చూపిస్తున్నాం.
ఈ పరిధిలో వచ్చి మమ్మల్ని తెచ్చి కూర్చోబెడితే మేము ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు క్లియర్గా ఎస్పీ గారు చెప్పడం, ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి సిఐ గారు కావచ్చు, ఎస్ఐ ఎవరా మనిషి పేరు అతను వెంకట సుబ్బయ్య ఎస్ఐ చెప్పడం, వాళ్ళ ద్వారా ఎస్పీ గారు మెసేజ్ ఏంటంటే అతనికి భయం అంట, బైండ్ ఓవర్ అయి ఉన్నాడంట వైసీపీకి, చెవిరెడ్డికి. 4వ తేదీ వరకు ఏం చేయలేడంట. 4వ తేదీ కావాలంటే చెవిరెడ్డి కాళ్ళు ఎరగొడతాడంట. అంతవరకు భయం అంట. అందుకు మేమే పత్రికా ముఖంగా మేము మిమ్మల్ని వచ్చి కాపాడుతాం. ఎవరికి భయము? సిఐకి, ఎస్పీకి భయంగా ఉందంట. చెవిరెడ్డి కాడ కొడతాడు తిడతాడని. కాబట్టి ఇప్పుడు ఏం చేయలేడంట. 4వ తేదీ తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ అయినాక అప్పుడు చెవిరెడ్డి కాళ్ళు ఎరగొడతాడంట. అంతవరకు మేము ఓపిక్గా ఉండాలంట. నేను చెప్పినా మా సరే ఆ 4వ తేదీ వరకు మేము ఎస్పీ గారికి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పాం. 4వ తేదీ వరకు మేము ఎస్పీ గారి ఫ్యామిలీకి ఎస్పీకి ప్రొటెక్షన్ ఇస్తామని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఒక పోలీస్ అఫీషియల్ ఒక గన్ మ్యాన్ని చావగొడితే కేసు లేదు, అరెస్ట్ లేదు. ఒక సిఐ ఎంఆర్పల్లి సిఐ గారిని కొడితే అరెస్ట్ లేదు, ఏమీ లేదు. నాని గారిని చావు బ్రతుకుల్లో కాపాడుకొని అంత ఎవిడెన్స్ ఇస్తే అరెస్ట్ లేదు. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పేది ఏమంటే మా వాళ్ళని పొద్దున్న మళ్ళా స్టేషన్ పిలుచుకున్నాడు. ఏమంటే చెవిరెడ్డి అంటే నాకు భయము, నన్ను కొడతాడు తిడతాడు, నేను 4వ తేదీ వరకు ఏం చేయలేను. ఇంతకుముందు ఫోన్ లో కూడా మాట్లాడినట్టున్నారు కదా, ఏం చెప్పారు? డిఎస్పీ గారు వాళ్ళు న్యాయం చేస్తారంట, ఎదురు చూడాలంట. నేను అదే చెప్పా, మాకు అంత ఓపిక లేవు. మీకు ఎస్పీ గారే మా వల్ల కాదని చెప్పేశాడు. ఎస్పీ నన్ను కొడతారు, ఇప్పుడు రూలింగ్ వాళ్ళు కాబట్టి మమ్మల్ని చంపేస్తారు అని. సో ఎస్పీ గారికి మేమే ప్రొటెక్షన్ ఇస్తామని చెప్తాను. వాళ్ళ ఇంటి దగ్గర ఎస్పీ గారిని మేమే కాపాడుతామని చెప్తాను. ఇంకేం చేయాలా? కాపాడాల్సిన పోలీసులే మా వల్ల కాదని చెప్తా ఉన్నారు కదా, మమ్మల్ని కూడా చంపేస్తారు, మాకు భయము అనేసి. ఇంకేం చేయాలా? అంటే ఒకటమ్మా, ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగింది, మొత్తం అంత పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా వచ్చినప్పుడు ఇవి చర్యలు తీసుకోవడం సులభమే. అదే కదా, ఎన్నికలు అయిపోయింది, ఎవరింటో వాళ్ళు ఉంటే ప్రజలు అందరు క్షేమంగా సురక్షితంగా ఉంటారు. అయితే మీ వాళ్ళని ప్రివెంటివ్ గా తీసుకునేది నిన్న జరిగిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? అప్పుడు రిజైన్ చేసేమని పోలీస్ డిపార్ట్మెంట్ ని. నేను డిఐజీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని మొత్తం పోలీస్ ని రిజైన్ చేయండి, రిజైన్ చేయమని చెప్పండి. వాళ్ళకి భయం అంట, మేము వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఉంటాము, మేము ఎస్పీ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ మేము కాపాడుకుంటామని డిఐజీ గారికి పత్రికా ముఖంగా చెప్తున్నాం. అరెస్ట్ చేయలేరంట వాళ్ళు, వాళ్ళకి భయం అంట. అదే మొత్తంగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఉండే వాతావరణానికి ఆ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేతల్ని ప్రివెంటివ్ గా తీసుకునేది ఒక వైపు అయితే, ఎవరైతే హత్యాయత్నం చేశారో వాళ్ళపైన చర్యలు లేదు, వాళ్ళ అరెస్ట్ లేదు. 4వ తేదీ ఫలితాలు వచ్చేంత వరకు ఏమి చేయలేమనేటువంటి మాట ఉన్నతాధికారులు చెప్పడంతో ఈ వాతావరణం ఉంది. ఇది మరింత ఉధృతం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.